సత్య వస్తానమ్మా. హాయ్ సత్య, ఎలా ఉన్నావు? హాయ్ కార్తీక్, నేను బానే ఉన్నారా? నువ్వెలా ఉన్నావు? నేను ఫైన్ రా. ఏంటి విశేషాలు? ఫెస్టివల్కి వస్తున్నావా? మరి మన వాళ్ళు అందరూ అడుగుతున్నారా? వస్తున్నారా? ఇవాళ నైటే బయలుదేరుతున్నా. రేపు మార్నింగ్ కలుద్దాం. సరే, రేపు కలుద్దాం మరి. బాయ్. బాయ్. హాయ్ సత్య. హాయ్ కార్తీక్, ఏంటి ఎప్పుడు రావటం? ఇప్పుడే వచ్చాను రా. ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నారా? నువ్వెలా ఉన్నావు? ఏం బాగున్నారా? ఏం మనోళ్ళేరి? సుబ్బుగాడు బాలుగాడు బయటికి వెళ్ళారా పని మీద? ఏంటి మరి, ఎలా ఉంది నీ జాబు? సాఫ్ట్వేర్ జాబ్ తెలిసిందే కదరా. 5 days ఫుల్ వర్క్ తో బిజీగా ఉంటాను, 2 days పార్టీస్ తో బిజీగా ఉంటాను. బానే ఉంది. నీ జాబ్ ట్రైల్స్ ఎక్కడ దాకా వచ్చాయి? చూస్తున్నాను మావా, బయట ఓపెనింగ్స్ ఏం లేవు, తెలిసిందేగా. మీ కంపెనీలో ఏమైనా ఉంటే చూడొచ్చుగా. మా కంపెనీలో కూడా ఫ్రెషర్స్ కి ఏం లేవు సత్య. ఎక్స్పీరియన్స్డ్ కి ఓపెనింగ్స్ ఉన్నాయి. అయినా ఏమైనా ఉంటే ఇంటిమేట్ చేస్తాను. ఈ లోపు ఏమైనా ట్రై చేయొచ్చుగా. చేస్తాను మావా. ఆల్రెడీ బ్యాంక్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి అన్నిటికీ అప్లై చేశాను. కోర్స్ కూడా జాయిన్ అయ్యాను. సరే మరి వెళ్దామా? రేపు ఎగ్జామ్ ఉందిరా, నాకు ప్రిపేర్ అవ్వాలి. పద, ప్రిపేర్ అవుతుంది, టైం వేస్ట్ చేయకుండా. Silence please. Last 5 minutes. Okay. హే కార్తీక్, ఏంట్రా ఎంత సడన్ సర్ప్రైజ్? గెట్ టుగెదర్కి 1 week టైం ఉంది కదరా, అప్పుడే వచ్చావు. మనల్ని చూడాలనిపించిందా ఏంటి? అదేం లేదు సత్య. ఏంట్రా ఫోన్ లేదు, ఏం లేదు? ఇంట్లో ఫంక్షనా? ఫంక్షన్ ఏం లేదు సత్య. ఫైనాన్షియల్ కాన్స్టెంట్ వల్ల రావాల్సి వచ్చింది. ఫైనాన్షియల్ ప్రాబ్లమా? నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏంట్రా? సాఫ్ట్వేర్ జాబు మంత్లీ 60,000 డ్రా చేస్తున్నావు. అది ఒకప్పుడు మావా. ఒకప్పుడా? మరి ఇప్పుడేమైందిరా? ఇప్పుడు జాబ్ పోయిందిరా. జాబ్ పోయిందా? అవునా? మరి ఇప్పుడేంటి పరిస్థితి? అయినా 2 months లో ఇలా చేంజెస్ రావటం ఏంట్రా? కూర్చో. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. మరి విషయం ఇంట్లో చెప్పావా? ఇంట్లో ఇంకా తెలీదురా. ధైర్యంగా ఉండు, ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికైనా వస్తూ ఉంటాయి. నువ్వేం వరి అవ్వకరా. సరే మరి జాగ్రత్త. Okay, you are selected. Congrats. థ్యాంక్ యూ సార్. 10 days will join out. ఓకే, షూర్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. Alright. హాయ్ మామా, జాబ్ వచ్చిందిరా. 30,000 రా శాలరీ మంత్లీ. ఇక నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టే. నా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోయినట్టే సత్య. ఫుల్ హ్యాపీ రా అయితే. నా టైం అయిపోయిందిరా, నేను వెళ్తున్నారా. హలో కార్తిక్, అరే నువ్వేం మాట్లాడుతావు? నాకు అంత కన్ఫ్యూజన్ గా ఉందిరా. నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా లక్రా.
గుడ్ బై. అరే నిన్నంతా బానే ఉన్నావు కదరా, ఇంతలో ఏమైందిరా బాబు? అరే హలో కార్తీక్, హలో హలో హలో. కార్తీక్, రే కార్తీక్, రే కార్తీక్, 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 అరే కార్తీక్, కార్తీక్. ఆత్మహత్య అనేది ఏ సమస్యకి పరిష్కారం కాదని నా మిత్రుడు తెలుసుకొని ఉండుంటే ఈ రోజు నా ప్రాణ స్నేహితుడిని కోల్పోయి ఉండేవాణ్ణి కాదు. ఏ పరిస్థితుల్లో ఉన్నా మన కర్తవ్యం మనకు గుర్తుంటే మన లక్ష్యం అదే నెరవేరుతుందని నా మిత్రుడు తెలుసుకోలేకపోయాడు. నిరంతరం శ్రమించేవాడిని చూసి ఓటమి కూడా భయపడుతుంది. సేవ్ ఏ లైఫ్, జీవించు. Suicidal tendencies is more commonly seen among the teenagers and among the young adults. This occurs more commonly because of the stress and of the human-to-human relationship is becoming less day by day because of the modern gadgets. So better it is advisable to follow yoga and meditation, which gives the power to the people to handle their own problems and to be strong from inside. మనిషి యొక్క జీవితంలో గెలుపు ఓటములు అనేది సహజం. కానీ గెలుపు వచ్చినప్పుడు లేదా ఓటమి కలిగినప్పుడు మనిషి తన యొక్క క్షణిక ఆవేశం మీద ఏ విధమైనటువంటి సూసైడ్ చేసుకోవడం అనేది మంచిది కాదు. ఆత్మహత్య అనేది జీవితానికి ప్రాధాన్యతనిచ్చేది కాదు. దాన్ని అధిగమించి శోధనలు ఎదుర్కొనేవాడు ధన్యుడు. శోధనలు ఎదుర్కొని దాన్ని అధిగమించి ఉండాలనేది మనిషి యొక్క జీవితం. దేవుడిచ్చిన 100 సంవత్సరాల జీవితాన్ని విజయవంతంగా బతకండి. ఆత్మహత్య జీవితానికి విజయవంతమైన జీవితం పరిష్కారం కాదు. ఎట్టి పరిస్థితుల్లో డిప్రెషన్ లోనైన రోజే విజయం కూడా మన వెంటే ఉంటది. ఒక్కసారి ఆలోచించండి, 100 సంవత్సరాలు బతకండి. బతకాలి, బతికి సాధించాలి. ఆత్మహత్య అనేది అనవసరం. మా జీవితంలో మాకు తెలిసినంత వరకు నాకు 37 సంవత్సరాలు. నేను టాటా డ్రైవర్ని. ఫస్ట్ మెకానిక్ చేశాను, ఇప్పుడు టాటా డ్రైవర్ చేసుకుంటాను. ఒక రోజు వెళ్తున్నాను, ఒక రోజు వెళ్ళకపోయినా అలాగే ఉండిపోతున్నాను. వస్తున్నాము లేకపోతే తింటున్నాము, అది మా నలుగురికే తెలుసు, మా పిల్లలకి. అలాగని మేము ఎక్కడ జీవించవట్లేదు. ఆత్మహత్య అనేది అనవసరం. అసలు బతకాలి, బతికినంత కాలం మామూలుగానే బతకాలి. ఒక పూట తినపోయినా ఇంకో పూట తింటాం కదా, అదన్న బతికి సాధించాలి. కష్టం నష్టం వస్తుంది మాకు, ప్రతి ఒక్కడికి వస్తూనే ఉంటుంది. పెద్ద పెద్ద కోటీశ్వరులు కానీ చిన్న అందరికి వస్తుంది మాట. ఆ కష్టంలో మనం
ఫేస్ చేస్తే లైఫ్ లో మనం ముందుకు పైకి వెళ్ళాలి. కానీ ఈ విలువైన ప్రాణాలు మనం వేయడం చాలా తక్కువ. When you are fully right down on your back, remember, that's the time when you look up. And when you look up, there is so much hope in life. And only when it gets fully dark, that's when the dawn arrives. That's when it becomes morning. So remember, the darkness does not last forever. Save a life, Jeevan Chu.